వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లోకి వెళ్ళే ముందు దయచేసి మీరంతా కూడా మన ఛానల్, ఇది ప్రజల ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఆర్థికంగా కూడా ఈ ఉద్యమానికి, దక్షిణాది ఉద్యమానికి సహకరించండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే, ఇవాళ మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడాన్ని డే6 స్వాగతిస్తుంది. ప్రధానంగా 30 ఏళ్ల పోరాట ఫలితంగా అనేక సామాజిక వర్గాల కోసం ఆయన చేసిన కృషికి ఫలితంగా మాదిగలకు దక్కిన గౌరవంగా కూడా దీన్ని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా అది కేవలం కొన్ని సైద్ధాంతికపరమైన విమర్శలు. అవి కొన్ని ఎందుకంటే వాళ్ళ చిన్న సమస్యకు 30 ఏళ్ళ పోరాటం చేయడం ఏంటి అనే దానిలో మనం ఆ అంశాన్ని పక్కన పెడితే, 30 ఏళ్ళు వివిధ సామాజిక వర్గాల కోసం అయితే ఆయన నిరంతరం చేసిన పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వము సామాన్యులకు సైతం కూడా పద్మశ్రీ అవార్డు ఇస్తుంది అని చెప్పి అనడానికి, ఇవాళ గత 11 ఏళ్ళుగా ఇవాళ ఏ పద్మశ్రీలు ప్రకటనలు చేస్తున్నారో అది పేద వర్గాలకి, ముఖ్యంగా ఎక్కడో అట్టడుగు మూలకు ఉన్న దళిత జాతులు, ప్రధానంగా సంచార దళిత జాతులు, వాళ్ళ వీణలు వాయించే వాళ్ళు అయితేంది, పాటలు వాడే వాళ్ళు అయితేంది, ఇవాళ వాళ్ళ తంబూరాలు వాయించేటోళ్ళు అయితేమి, ఇట్లాంటి వాళ్ళని అసలు ఈ సమాజమే పట్టించుకోదు. అట్లాంటిది దేశ అత్యున్నత గౌరవము, ఇది పద్మశ్రీ, పద్మ విభూషణ్, అట్లాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా అత్యంత పేదలకు ఇస్తున్న చరిత్ర ఏదైతే ఉందో అది బీజేపీదే. సరే, ఏది ఏమైనప్పుడు సైద్ధాంతపరంగా బీజేపీ మేము దాన్ని విమర్శించి వస్తుంది కాక, బట్ వారు ఏదైతే సామాజిక న్యాయం దిశగా ఇవాళ అవార్డులు, పద్మ అవార్డులని, ముఖ్యంగా భారత అత్యున్నత పురస్కారాలని పేద ప్రజలకి, పేద కళాకారులకి, పేద రచయితలకి, పేద ఉద్యమకారులకి, మందకృష్ణ గారు లాంటి వాళ్ళకు కూడా ఇవాళ ఇస్తున్నారంటే ఇవాళ దాన్ని మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. నిన్న కాకమున్న ఏదైతే హైకోర్టులో 4 జడ్జీలు ఉన్నారో వాళ్ళు కూడా 2 బీసీలు, 2 మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలకు, ఒక బీసీ మహిళకి, ఒక ఎస్సీ మాలకి, ఇవాళ 4 జడ్జి తెలంగాణ హైకోర్టులో చేసిన చరిత్ర కూడా ఒక రకంగా బీజేపీ కేంద్రంలో అది న్యాయ వ్యవస్థ ద్వారా రికమెండ్ చేసిన విధానాలు ఏవైతున్నాయో అవి కూడా సామాజిక న్యాయానికి పునాదులు వేస్తున్నాయని చెప్పాలి. ఇవాళ సామాజిక న్యాయానికి, పేదలకి అత్యున్నత పురస్కారాలని అందించిన చరిత్ర కూడా ఇవాళ మనకు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం గుర్తించాలి. కాబట్టి ఈ పేద వర్గాలని గుర్తింపడము, వాళ్ళ కళల్ని గుర్తించడము, వాళ్ళ పాటల్ని గుర్తించడం, వాళ్ళ సంస్కృతిని గుర్తించడము ఎంత అరుదైన విషయం అంటే, కాంగ్రెస్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశాన్ని కానీ సుదీర్ఘకాలంగా పరిపాలించినప్పటికీ కూడా ఇట్లాంటి సామాన్యులను గుర్తించిన చరిత్ర వాళ్ళకి లేదు. ఉన్నత వర్గాలకే పరిమితమైన ఈ అవార్డ్స్ని పేద వర్గాలకు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వము సామాన్యులకు సైతము వాళ్ళకి ఈ అవార్డులను ఇచ్చినాయి, వాళ్ళని గౌరవించిన చరిత్ర వాళ్ళది. కాబట్టి దాన్ని అభినందించక తప్పదు. సరే, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ అయినా వాళ్ళు ఇచ్చిన విధానం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే సామాన్యులు సైతము అంటే అత్యంత పేదవాడిని సైతం గుర్తించడం అంటే, ఆయన కళలను గుర్తించడం అంటే, వాళ్ళ పాటలను గుర్తించడం అంటే, వాళ్ళ సంస్కృతిని గుర్తించడం అంటే, ఈ దేశంలో అత్యంత పేదల యొక్క ఉన్నత విలువలని గుర్తించడం, ఉన్నత సంస్కృతిని గుర్తించడం, ఉన్నత కళల్ని గుర్తించడం, సో ఉన్నతులుగా వాళ్ళని తీర్చిదిద్దడం, వాళ్ళకు దేశ అత్యున్నత గౌరవాన్ని ఇవ్వడం, ఇవాళ చెట్లను పెంపే వాళ్ళకి, కనీసము ఆదివాసీలని, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి భారతరత్న సైతం, కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం అంటే కూడా అంత ఆశమేసి కాదు. మోస్ట్ బ్యాక్వర్డ్ కులంలో పుట్టిన అతనికి, ఒక ముఖ్యమంత్రి స్థాయి పనిచేసిన అతనికి భారతరత్న ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇవాళ ఏదైతే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ఈ రంగంలో అయితే మనం దాన్ని స్వాగతించాల్సిన అవసరం. సో కృష్ణమాది గారికి కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే, ఆయన ఇవాళ బీజేపీకి వంత పాడుతున్నాడు కాబట్టి, కమలానికి, పద్మానికి దాసోమయ్యండి కాబట్టి పద్మశ్రీ వచ్చిందనే విమర్శలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా బీజేపీకి మొత్తం మాదిగల్ని మనవాదానికి తాకట్టు పెట్టారనే విమర్శలు కూడా చేస్తున్న వారు ఉన్నారు. అంతేకాకుండా చిన్న సమస్య వర్గీకరణ అనేది ఒక 3 రోజులలో పరిష్కారం కావాల్సిన వర్గీకరణ సమస్యకు 30 ఏళ్ళు పరిష్కారం కాకపోవడానికి ఆయనకు సరైన విషయ పరిజ్ఞానం లేకపోవడం, న్యాయ పరిజ్ఞానం లేకపోవడం అనే అంశాలు కూడా విమర్శలు ఉన్నాయి. సో ఈ విమర్శలు ఏది ఏమైనప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పడితే, వారు 30 ఏళ్ళుగా పేద, బడుగు, బలైన వర్గాలకి, సామాన్యులకి సామాజిక న్యాయం కోసము, వాళ్ళ హక్కుల కోసము, వాళ్ళ మానవ హక్కుల కోసము, వాళ్ళ అస్తిత్వం కోసము
ఇవాళ ఏ పోరాటం అయితే చేస్తున్నాడో, సో ముఖ్యంగా మాదిగల కోసం చేస్తున్న పోరాటం ఒక మానవ హక్కుల పోరాటంగా గుర్తించి ఆ పోరాటానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక గుర్తింపు ఇచ్చి ఆయనకు గౌరవాన్ని ఇచ్చి జాతీయ పురస్కారం, అత్యున్నత పురస్కారము ఆయన పద్మశ్రీ ఇవ్వడాన్ని D6 ఖచ్చితంగా స్వాగతిస్తుంది. ఆయనకు ఆయనలాగా ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళకు కూడా అట్లాంటి అవకాశాలు ఇస్తే బాగుంటుంది. ఆ రకంగా ఇవ్వాలని బీసీల నుండి కావచ్చు, ఎస్టీల నుండి కావచ్చు, ఇంకా ఆదివాసీల నుండి కావచ్చు, వీళ్ళందరికీ కూడా రేపు ఇదే బార్డర్లో అవార్డులు ఇస్తే మంచి గుర్తింపు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. అలాగే అదేవిధంగా ఇవాళ మందకృష్ణ గారికి మరొకసారి D6 తరఫున, DJAC తరఫున అభినందనలు తెలియజేస్తాను పద్మశ్రీ వచ్చిన సందర్భంగా. జై భీమ్.